హాయ్ ఫ్రెండ్స్, వీడియో తీసినాం మ్యాన్ వర్సెస్ వైల్డ్ పార్ట్ 2 స్పూఫ్లా. మంచిగా వచ్చింది, మస్తు క్రేజీ వచ్చింది. మాకైతే మస్తు నచ్చింది వీడియో. మీకు కూడా నచ్చుతుంది, పోయి చూడండి. నచ్చితే ఒక లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చూడు ఎట్లున్నది వీడియో. మస్తు ఉంటుంది, నెంబర్ అని ఉంటుంది చూడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చాలా ఘోరమైన దట్టమైన అడవిలో ఉన్నాం. ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన దట్టమైన అడవి. రాండి నాతో. ఈ అడవిలో మనం నడిచేటప్పుడు ఎట్లా అంటే ఆచి తూచి అడుగులు వేయాలి, మంచిగా చూసుకుంటూ అడుగులు. మీకు అక్కడ చూపియే బొక్క చూడండి, ఎంత డేంజర్ బొక్కను. చాలా భయంకరమైన అడవి. విటు ఇక్కడ ఒక బొక్క, ఏంద్రా ఈ బొక్కలన్నీ అంటే జంతువు అవి. ఇది చాలా భయంకరమైన అడవి కదా. మనం కూడా అటు ఇటు చూసుకుంటా నిమ్మలంగా పోవాలి. ఏనాక ఏ జంతువు అటాక్ చేసేది మనకు తెలియదు. ఇటు ఇక్కడ ఒకటి. ఇట్లా అడవిళ్ళలో నడిచేటప్పుడు మెయిన్గా మన చేతిలో ఒక కట్టి ఉంచుకోవాలి. ఎందుకు అంటే మన నెంబర్ పడతాయి. కట్టెతో కొట్టచ్చా? బాగానే పెద్ద ఉన్నదిరా నీ కట్టె. నిమ్మలంగా చూసుకుంటా నడవాలి. ఇట్లా కొండలు గుట్టలు కంపలు అన్నీ ఉంటాయి, చూసుకుంటా నిమ్మలంగా నడవాలి. ఇది ఇట్లా చేసుడంటే చాలా రిస్క్తో కూడిన పని, కానీ చెయ్యాలి, తప్పదు. ఇది ఒక తొండు ఉన్నది. అడవిలో జంతువులు తప్పకుండా ఉంటాయి. రే ఇట్లా అడవిలో తిరిగేటప్పుడు అడవి గురించి మనకు కొంచెమన్నా అవగాహన ఉండాలి. అంటే అడవిలో మన జంతువులు ఉంటాయి, మన మీద అటాక్ చేస్తే ఎట్లా అనేది. ఎండనైతే ఘోరం కొడతాను. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ అడవిలోనే అతి ఎత్తైన ప్రదేశం ఇది. చూడు, అన్ని కొండలు గుట్టలు, చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఎండ ఘోరం కొడుతుంది, తిరిగి తిరిగి దూపు అవుతుంది. మరి ఎట్లా ఏం చేద్దాం? అరే బ్యాగ్ ఎందుకు తెచ్చినావు? ఏమున్నాయి అలా? అరే రైట్, ఇది ఒకటి ఉన్నది కాదే. ఏంటిరా సౌండ్? ఏంటిదిరా అది? ఇప్పుడు మనకి ఇదే చెప్పేది ఎక్కడ ఏమున్నదని. దీనికి చెప్పాలి ఫస్ట్. ఇగో ఆగు, ఇగో డూప్ అవుతుంది బాగా. మంచి లేడు నాకు చెప్పు, చూపి మాకు బాట చూపి. చాలుగా నాకు గిటు ఉన్నాయట. అవి గాలత్తాను, అది తిరుగుతాను. గట్టు ఉన్నాయట, గిటు ఉన్నాయి. గిటు ఉన్నాయట. అరే ఆగే, గిటు ఉన్నాయట. అటు పోతే దొరుకుతాయి. మెల్లగా రా. ఏదో చిట్టు ఉన్నది కదా. ఏంటిది అది? ఇంత ఘోరమైన అడవిలో మన కోసం ఒక చిట్టి. నువ్వు దేనికోసం వెనుకలాడుతానవో అది ఎక్కడుందో నేను చెప్తా. నేను రమ్మన్న కాడికి రా. నువ్వు వీడికెళ్ళి కొంచెం ముంగడికి వచ్చినాక ఓ బండి ఉంటుంది, దాని కింద చూడరా డింబా. వీడికెళ్ళి కొంచెం ముంగడి పోయినాక బండి ఉంటుంది, దాని కింద చూడన్నారా. నిమ్మలంగా
ఇట్లా అడవిలోకి వచ్చినప్పుడు మనకు పైసలన్నా నీదన్నా దొరికితే మస్తు ఉంటుంది కదా. మస్తు. కమన్ కమన్ అక్కడ ఏమన్నా చూడు. ఏమున్నదిరా? అగు అడవి బల్లి. ఇంకా బ్యాగ్లో ఏమున్నదిరా? సామాన్లు. అబ్బా ఏం తిరుగుడే ఈ అబ్బా. వాళ్ళు చెప్పిన బండి ఇదేనా? పేపర్లు ఉన్న బండి ఇది. దీన్ని తవ్వాలి. ఆ బ్యాగులు ఏమున్నా అని అడిగినావు కదా, చూపెడతా. మన ఆయుధం చాలా పెద్ద ఉన్నా నీ ఆయుధం. లేకపోతే ఇది పుక్లింగ్ పట్టుకొద్దామా? ఇప్పుడు దీంతో ఈ బండి అంతా వేసి దాని కింద ఏమున్నాం మనం చూడాలి. ఎన్ని సంవత్సరాలకు అవుతుందన్న బండ? సత్తంది. అమ్మ బండ తీసినా చూసినావనే? చాలా పెద్ద బండ తీసినావు. కాళ్ళు నొత్తాని ఇట్లా కూర్చుందా, ఇంకెంత లోద్దా అవ్వన్న. కళ వచ్చిందే. ఏమని? దీన్నే ఉన్నదట. చూడు మరి. ఇంకో కొంచెం 2 బండలు తిట్టి అయిపోయినట. ఏంటి అన్నది? థమ్స్అప్ ఉన్నది, టిఫిన్ బాక్స్ ఉన్నది. థమ్స్అప్ పట్టుకో. టిఫిన్ బాక్స్. అవు మెయిన్ గీడేమో ఉన్నదే మళ్ళా. ఏంది చదువుది? నువ్వు ఇవరిదాకా నిధి పైసలు అన్నావు కదా, మనం అనుకున్న దీనికి నువ్వు కోరుకున్న తర్వాత. కానీ ఇప్పుడైతే బుక్కడంత బిర్యానీ తిని థమ్స్అప్ తాగిపో. బిర్యానీ థమ్స్అప్ మనం నిధి అనుకున్న దీనికి ఎట్లా తెలిసిందే? ఏమోరా. నిజమేని మటన్ బిర్యానీ. ఓ దానికోసం అయితే దొరికింది, ఏదో ఒకటి దొరికింది. వీళ్ళు ఏమున్నాయి అని అప్పటి నుంచి అడుగుతాను. ఆయుధాలు ఇప్పుడు నేను భుజిస్తా. ఇదో మంచిగా ఎవరన్నా పెట్టిరా? నాకు తెలుసారా. ఇది వద్దా మరి థమ్స్అప్? బా హైలైట్ చూడిగా. మంచిగా ఉన్నాయి కదా థమ్స్అప్. తాగాలి థమ్స్అప్. మనం నీది ఉన్న పైసలు కావాలనుకున్నది దీనికి ఎట్లా తెలిసిందే? ఏమోరా, తర్వాత నెక్స్ట్ అదే దొరుకుతుందేమో చూడాలి కదా. అది దొరికితే మస్తుండు. తాగు నువ్వు కూడా. ఇది ఇప్పుడే తినద్ది. ఎందుకురా? ఇది దొరికింది కదా కాబట్టి దీన్ని మంచిగా రాసి పెట్టుకొని తినాలి. ఒకటేసారి ఊడగొట్టద్దు అన్నట్టు. ఎవరు చెప్పి నీకు? బట్టి ఉట్టిది అయితే తినచ్చు, దొరికింది కదా ప్రసాదం అన్నట్టు. ఓ షట్, మన ఆయుధం. ఇది లేకుంటే ఎట్లా? ప్రతి దానిలో యూజ్ అవుతాను ఆయుధం.
పేరుకే బ్యాగ్ ఇది. అన్ని సామాన్లు ఈసారి ఒక్క జంతువు కూడా కనవాలి కానీ మనకు. ఆహా. అన్నుడి తోట ఉరికిందే పెద్ద పులి. ఏదిరా పోయిందా? పోయింది. కానీ ఒకటైతే మంచిది. ఏంది? నీళ్ళు కావాలంటే థమ్స్ అప్ వచ్చింది, బిర్యానీ వచ్చింది. కానీ నాకు ఒక్కటి తెలుస్తలేదు. మనం బట్టి ఉట్టిగా అనుకుంటా పోయినాం పాట పొంటి నిధి కావాలి పైసలు కావాలి దొరికితే అయిపోయి నిధి పైసలు తర్వాత. కానీ ఇప్పుడైతే బిర్యానీ అయిపో అట్లా ఇట్లా తెలిసిందంటావు. ఏమోరా దా ఈ అడవిలో అడవికి వచ్చినందుకు మనకు అప్పుడేమో బాటిల్లో ఉన్న దింగలు దొరికి ఇప్పుడేమో మంచిగా బిర్యానీ ఉంది థమ్స్ అప్ పెట్టిద్దా. వీడియో ఎట్లున్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ అది చేసుకోవాలి మర్చిపోకండి.